హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అసలు మర్చిపోలేని ఒక ఫైండింగ్ ఏమైనా ఉందా సార్? నేను ఇన్వెస్టిగేషన్ చేసిన ఒకళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో పట్టుకున్నారు. ఒక కంప్యూటర్ లో ఒకటే హీరోయిన్ 15 ఫొటోస్ ఉన్నాయి, ఒకటే ఫోటోగ్రాఫ్. ఒక స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఫోటోగ్రాఫ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఫోటోగ్రాఫ్ వెనకాల ఫోటోగ్రాఫ్ ఆడియో, వీడియో, ఫొటోస్ లేదా వైరస్ అయినా దాచవచ్చు. అది ఏ విధంగా దాస్తారనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు వీడియోలో నేను హనుమాన్ ఫోటో వెనకాల హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి నాకు దగ్గర డాక్యుమెంట్ అయితే ఉంది. ఈ హనుమాన్ ఫోటో వెనకాల ఆ డాక్యుమెంట్ని మనం హైడ్ చేయడం అంటే ఎంబెడ్ చేద్దాం. ఈ ఫోటోలోనే ఎవరికీ కనిపించదు, ఎంత చెక్ చేసినా తెలియదు, కానీ అది ఈ ఫోటోలో దాగి ఉంటుంది. అది ఎలానో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హనుమాన్ చాలీసాకి సంబంధించిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, హనుమాన్ ఫోటో ఉంది. ఈ రెండింటిని అయితే మనం ఎంబెడ్ చేసి చూపిస్తాను. ఈ ఎంబెడింగ్ చేసే విధానాన్ని మన స్టెగ్నోగ్రఫీ అంటారు. ఓకే, అది ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఓకే, ముందు ఖాళీ లినక్స్లో ఇది చేయాలి అనుకుంటే మనకి ఒక టూల్ అనేది కావాలి. ఆ టూల్ వచ్చి స్టెగ్నోసూట్ అని చెప్పి ఒక టూల్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు టెర్మినల్లో sudo apt ఇన్స్టాల్ స్టెగ్నోసూట్ అని చెప్పేసి ఈ కమాండ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసినట్లయితే మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వన్స్ టూల్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో మనం ఓపెన్ చేద్దాం. స్టెగ్నోసూట్ స్పేస్ GUI అని టైప్ చేయండి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం, మన హనుమాన్ ఫోటోని. వన్స్ ఈ విధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం సీక్రెట్ మెసేజ్ కూడా టైప్ చేయొచ్చు. అయితే మనం మెసేజ్ ఏం టైప్ చేయట్లేదు. మనం హనుమాన్ చాలీసాకి సంబంధించిన డాక్యుమెంట్ని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారని అంటే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏవైనా సరే ఇక్కడ వాళ్ళైతే అప్లోడ్ చేయొచ్చు. హనుమాన్ చాలీసాకి సంబంధించిన డాక్యుమెంట్ని నేను అప్లోడ్ చేశాను కదా, ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ పాస్వర్డ్ అనేది నెసరీ కాదు. నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఎంబెడెడ్ మీద ప్రెస్ చేస్తున్నాను. వన్స్ ఈ విధంగా ఎంబెడెడ్ మీద ప్రెస్ చేసిన తర్వాత అది మొత్తం ప్రాసెస్ అయితే అవుతుంది. ప్రాసెస్ అయ్యి మనకి ఎంబెడ్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ఫోటో వస్తుంది. ఒక ఇమేజ్ వచ్చింది కదా, దీని ఎక్స్టెన్షన్ కూడా మీకు మళ్ళీ నేను చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా అయితే వచ్చిందని చెప్పి. ఓకే, దీన్ని ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ టూల్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఈ ఫోటో చూపిస్తున్నాను కదా, ఎంబెడ్ అయిందని చెప్పేసి వచ్చింది కదా. ఈ కొత్త ఫోటో అనేది కూడా JPG ఫార్మాట్లోనే ఉంటుంది. మనం ఏ విధంగా చెక్ చేసినా కూడా JPG ఫార్మాట్లోనే ఉంటుంది. ఓకే, ఈ రెండు ఫైల్స్ని నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసమని. ఈ ఎంబెడెడ్ ఫోటో ఏదైతే ఉందో దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయింది. హనుమాన్ ఇమేజ్ అయితే ఓపెన్ అయింది కదా, దీన్ని నేను ప్రాపర్టీస్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది, ఏమేమి చూపిస్తుంది అక్కడ అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు మీరు JPG ఫార్మాట్లో ఉన్న JPG ఇమేజ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. దీని ప్రాపర్టీస్లో చూసినా ఇది JPG ఇమేజ్ అనేసి చూపిస్తుంది, కానీ దీంట్లో ఒక డాక్యుమెంట్ అనేది మనకు కనిపించకుండా అయితే ఉంది. ఈ విధంగా అయితే హ్యాకర్ ఫోటోకి వెనకాల ఏదైనా డాక్యుమెంట్స్ అనేవి హైడ్ చేస్తారు. ఓకే, మళ్ళీ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. మళ్ళీ అంటే మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఏ విధంగా అయితే ఉంటుందని. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. స్టెగ్నోసూట్ స్పేస్ ఇచ్చి GUI అని చెప్పేసి టైప్ చేయండి. మళ్ళీ ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయింది కదా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎంబెడ్ అయిందో ఆ ఫోటోని అయితే మళ్ళీ ఇమేజ్ని దీంట్లో మళ్ళీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. వన్స్ ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా, ఎక్స్ట్రాక్ట్ అనేసి అక్కడ ఉంది కదా, ఆ బటన్ అనేది ప్రెస్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనం ప్రెస్ చేశాక మనకి అనేది ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు. కారణం ఏంటి? రాంగ్ కీ అని చూపిస్తుంది. మనం కీ అనేది 1 2 3 4 అనేది ఎంటర్ చేసాం కదా, మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసే వరకు ఇది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు నేను పాస్వర్డ్ మళ్ళీ 1 2 3 4 అనేసి ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకైతే మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ అంటే ప్రాసెస్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది.
ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకి మన ఫైల్ అనేది ఏదైతే మనం ఫైల్ అంటే డాక్యుమెంట్ అయితే మనం ఎంబెడ్ చేసాం కదా, ఆ డాక్యుమెంట్ అనేది రావడం జరిగింది. సో ఇంత ఈజీగా అనేది ఓకే. మళ్ళీ నేను ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అయింది కదా, ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, నాకు హనుమాన్ చాలీసాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే అయింది. ఈ విధంగా మనం ఒక ఫోటో వెనకాల ఎవ్వరికీ తెలియకుండా డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, ఏమైనా సరే మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ విధంగా మీరు ఏదైనా తెలియని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే మీరు ఫొటోస్, వీడియోస్ డౌన్లోడ్ చేసేటప్పుడు వాటితో పాటు వైరసెస్ కానీ ఏవైనా ఎంబెడ్ అయ్యి మీ ఫోన్లో కానీ లేదా మీ డివైస్లో కానీ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక మీకు తెలియని వెబ్సైట్స్లో మీరు ఎప్పుడైనా ఏదైనా ఫొటోస్, వీడియోస్ ఏవైనా సరే డౌన్లోడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.